సంసారం ఒక సాగరం పార్ట్ 64 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. జాహ్నవి మాటలకు జడ్జి గారు వేసిపోయారు. నిజంగా మానవతా దృష్టితో ఒక తండ్రిలా ఆలోచించి ఆమె చెబుతున్న విషయాలు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీకాంత్, శేషగిరి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తమ తల్లి మాటలకు చప్పట్లు కొట్టబోయిన తరుణ్ చేతులు పట్టుకున్నాడు యువరాజ్. షాన్వి విజిల్ వేసింది. అంతలో సైలెన్స్ అనేసరికి ఎవరికి వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. జడ్జి గారు ఆలోచిస్తూ ఉన్నారు. జాహ్నవి మాట్లాడిన విషయాలను నిజమే. ఈ సమాజంలో తల్లిదండ్రులు ఒకరికొకరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఈనాటి పిల్లలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అలాగే తల్లిదండ్రుల గారాబం వలన పిల్లలు ఎందుకు కాకుండా కూడా పోతున్నారు. ఇప్పుడు ఈ విషయం కొత్తగా ఉంది. అసలు డబ్బుకు విలువ ఇచ్చే ఈ ప్రపంచంలో ఒక కాని మనిషికి పుట్టిన కొడుకు కోసం జాహ్నవి తల్లిగా మారి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి ముఖాలలో చైతన్య కాంతులు వెలిగాయి. జాహ్నవి మాట్లాడడం ప్రారంభించింది. పలానా తల్లి కడుపున పుట్టాలి అని జగదీష్ అనుకోలేదు. పుట్టిన కొడుకుని తన కొడుకు అనుకోలేదు ఈ శుభలక్ష్మి. ఆమెకు ఉన్న చెడు అలవాట్ల వల్ల బాబు అడ్డుగా కనపడ్డాడు. పసివాడిని అతి కర్కశంగా హింసించిన ఈ తల్లికి శిక్ష వేయాలి. ఆమెకు ఒత్తాసు పలుకుతున్న ఆ పక్కన ఉన్న సుందరానికి శిక్ష వేయాలి. అంతేకాని అభం శుభం తెలియని నా బిడ్డకు శిక్షలా వేస్తారు అంటూ జగదీష్ వైపు చూసింది జాహ్నవి. అమ్మ అమ్మ అంటూ గొంతులోనే ఆగిపోతుంది జగదీష్కి. మాట రాని మూగవాడిగా మారిపోయాడు. జాహ్నవి వైపు చూస్తూ కన్న తల్లిపై అతని గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న ప్రేమ వెల్లువలా పొంగింది. నాలో ఉన్న తల్లి ప్రేమ అబద్ధమని భయపడ్డానమ్మా, కానీ నాలో ఉన్న తల్లి ప్రేమ నిజమని నిరూపించాయి నీ మాటలు. నువ్వే అమ్మా నాకు అమ్మవి. నీ కడుపున పుట్టకపోయినా నువ్వే నా కన్న తల్లివి. ఇప్పుడే చచ్చిపోవాలనిపించింది. నన్ను ఒక తల్లి మాటలు విని బిడ్డగాని నా క్షణంలోనే చచ్చిపోయాను. మళ్ళా నీ మాటలతో నాకు ప్రాణం పోసావమ్మా. ఇదే విధంగా బయటకు వెళ్ళిపోతే నాకు ప్రేమ అనే ఒక బంధం మీద నమ్మకం పోయేదమ్మా అనే గొంతు చించుకొని అరవాలని, ఆ తల్లి పాదాలపై పడిపోవాలని జాహ్నవి ముఖం వైపు చూడకుండా ఆమె పాదాల వైపు చూస్తున్నాడు జగదీష్. జగదీష్లోని ఆవేదన జాహ్నవిలోని తల్లి పేగుని కదిలిస్తూ ఉన్నది. ఎంత విచిత్రం! జగదీష్ తల్లి కడుపులో బిడ్డగా అందరిలా సుఖంగా 9 నెలలు ఉండలేదు. అలాగే పుట్టాక పసిబిడ్డగా తల్లి ప్రేమను చూడలేదు. ఒకానొక నాడు ఏడుస్తున్నాడు అని వాడి నోట్లో వేడి నీళ్లు పోసిందట ఆ రాతి మనసు తల్లి. అర్థం చేసుకోండి జడ్జి గారు, మీ తల్లిదండ్రులు బాగా పెంచబట్టి మీరు ఇంత చదువులు చదివి ఆ స్థానంలో ఉన్నారు. ఇలాంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లల గతి ఏమిటి? అవన్నీ మీకు అర్థం కావడం లేదా అంటూ శుభలక్ష్మి సుందరం వైపు చూపిస్తూ జడ్జి గారిని కన్నీళ్లతో అడుగుతున్న జాహ్నవి వైపు చూస్తూ జగదీష్ తెలియకుండానే నమస్కరిస్తూ నిలబడిపోయి కళ్ళు మూసుకొని కన్నీరైపోతున్నాడు. పసివాడిగా వాడికి గోరుముద్దలు తినిపించాల్సిన తల్లి తినిపించలేదు. గుండెల మీద వేసుకుని పెంచాల్సిన తండ్రి లేనివాడు తన ఆకలి తీర్చుకోవడం కోసం తనే అడుక్కోవడానికి కూర్చొని ఇచ్చిన ఒక ముద్ద తిని గుక్కెడు నీళ్లు వాడికి తాగించేవాళ్ళు లేక ఎక్కిళ్ళు పడి ఏడ్చాడు. అది మనకు తెలుసా? వయస్సు వచ్చిన దగ్గర నుండి అడ్డమైన కష్టాలు పడి వచ్చిన ప్రతి పైసా తల్లి అనే ఈ రాతి మనిషికి ఇచ్చాడు. వాడు ఏ రకంగానూ సుఖపడలేదు. పైగా వాడు తెచ్చిన డబ్బు తీసుకుంటూ కూడా ముళ్ళ వంటి మాటలతో వాడి గుండెల్లో పొడుస్తూనే ఉన్నది ఈ రాతి బొమ్మ. అనుభవిస్తే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి అది ఎంత నరకమో. నా కడుపున పుట్టలేదు వాడు, కానీ కడుపున పుట్టిన కన్న తల్లి కన్నా కూడా ప్రేమగా చూసుకోగలను నా బిడ్డను. నా ఆస్తిలో వాటా ఇవ్వగలను. అందుకు నా పిల్లలు ఎవరు ఏమీ అనరు. ఒక ప్రేమమూర్తి పెంచిన పెంపకంలో పెరిగారు. నా భర్త ఒక ప్రేమమూర్తి. ముమ్మూర్తుల అతనిలా ఉన్న వీడు నా దృష్టిలో ఎన్నో ఓర్చుకున్న మహోన్నతమైన వాడు. బిడ్డ మనసును ఎప్పటికప్పుడు చంపుతూ ఉన్నా కూడా తల్లి కోసం మళ్ళీ మళ్ళీ చిగురిస్తుంది. ఆమె కోసం తన జీవితంలో కష్టాన్ని చూశాడు వాడు నిజమైన కొడుకు. మూలపాలెం వెళ్ళినప్పుడు ఈ మహాతల్లి గురించి కొన్ని విషయాలు తెలిసాయి. ఒక పేదరాలి ఇంట్లో పుట్టి కష్టపడుతూ ఉన్న ఒక అమ్మాయి చిన్నతనం నుండి జగదీష్ని గమనించి ప్రతి విషయాన్ని కూడా నాకు చెప్పింది. తల్లి మనసున్న ఏ ఆడదానికైనా జరిగిన ఈ దారుణం ఒప్పుకుంటారా? జగదీష్ కష్టపడి పనిచేసి ఆ డబ్బులతో తల్లిని పోషిస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నాడు. కాలనీలో జరిగే అన్యాయాలకు పెద్దవాళ్లకు ఎదురు వెళ్ళాడు. అందుకే వారిని నానా హింసలు పెట్టారు. తప్పును ఎదిరించిన ప్రతిసారి జగదీష్కి అన్యాయమే జరిగింది. అవతల వారి వైపు మాట్లాడి డబ్బు తీసుకొని దొంగచాటుగా ఈ తల్లి కష్టాలు పడి దెబ్బలు తిని తిప్పలు పడి తిండి లేకపోయినా కానీ కన్న కొడుకు అన్న జాలి కూడా లేకుండా వాడి మానాన వాడిని వదిలేసింది. వాడికి తెలియక తన తల్లి ఆమెను మోసం చేసిన జగపతిరాజు మీద కక్షతో
తనను హింసిస్తున్నారని అనుకున్న జగదీష్ తల్లి బాధను తుడిచేసి తల్లి ప్రేమను పొందాలి అనుకున్న ఆవేశంలో ఆమె ఇచ్చిన తప్పుడు సలహా వల్ల నా భర్త జగదీష్ రాజు గారిని జగపతి రాజు గారిని గాయపరిచాడు. జరిగిన విషయాలన్నీ స్వార్థపూరితమైన ఒక ఆడదాని కడుపున పుట్టిన పాపానికి అతడు అనుభవించిన నరకాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని జగదీష్ విషయాన్ని దృష్టిలోకి తీసుకొని తీర్పు చెప్పండి అంటూ నమస్కరించి ఎక్కువగా మాట్లాడితే క్షమించండి అంటూ జడ్జి గారి వైపు చూసి కిందకు దిగింది జాహ్నవి. జగపతిరాజు పక్కన ఒక కుర్చీ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చుంది జాహ్నవి. తప్పుగా మాట్లాడానా అన్నది అమాయకంగా. కోర్టు అయిపోయింది, ఇంటికి వెళ్ళాక చెబుతాను నువ్వు ఎలా మాట్లాడావు అంటూ ఎర్రబడిన తన కళ్ళతో భార్య వైపు ప్రేమగా చూశాడు జగపతి. జడ్జి గారు కొంత సమయం తర్వాత తీర్పు చెప్పడం ప్రారంభించారు. నిజంగా ఇది ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. ఏ తల్లి ఒప్పుకోని విషయాన్ని జాహ్నవి గారు ఎంతో సహృదయంతో తల్లి మనసుతో తను ఒప్పుకొని మనల్ని అందరినీ ఒప్పించారు. ఆమె చెప్పిన మాటలు అక్షరాల నిజం. రుజువులు కూడా ఉన్నాయి. ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇటువంటి కేసులకు ఇలా తీర్పు ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే వేరే ఒక ఆడదానికి తన భర్త వల్ల కలిగిన సంతతి వల్ల కక్షలు, కార్పణ్యాలు, ఆస్తులు వీటి గురించి ఆలోచించి కోర్టులకు ఎక్కిన వారిని చూశాను. మొట్టమొదటిసారిగా జగదీష్ వల్ల తన భర్తకు హాని జరిగినా కూడా ఎంతో పరిపక్వతమైన మనసుతో ఆలోచించి మనందరికీ ఒక రకంగా కళ్ళు తెరిపించింది శ్రీమతి జాహ్నవి జగపతిరాజు. ఆమె చెప్పిన ప్రతి విషయం ఆచరణలోకి తీసుకొని ఆలోచించి అందుకు అనుకూలంగా తీర్పు చెబుతున్నాను. జగదీష్ని ఒక ఆయుధంలాగా సంధించిన శుభలక్ష్మి సుందరం వాళ్ళు నేరస్తులవుతారు తప్ప ఆయుధానికి సంబంధం ఉండదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. పసిబిడ్డ నుండి జగదీష్ పడిన బాధలు, అతని మనసులో చెలరేగిన దావాలను అందువల్ల ఈ పని చేయడం జరిగింది. అందువల్ల బాధితుడికి కూడా ఏమాత్రం నష్టం లేదు కనుక ఇది ఒక మానవతా దృష్టితో గమనించి శుభలక్ష్మి ఆమె భర్తగా వ్యవహరించిన వ్యక్తిని మందు పెట్టి చంపింది అన్న విషయం సాక్ష్యాలతో బయటపడడం వల్ల 4 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. తప్పులకు వత్తాసు పలుకుతూ చేతకాని వాడిగా శుభలక్ష్మికి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ పసిబిడ్డ అయిన జగదీష్ని నానా రకాల బాధలకు గురి చేసిన ఈ సుందరానికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. అందరూ అలాగే చూస్తున్నారు. జగదీష్ ఈ విషయంలో తీర్పు ఎలా చెబుతారో ఏమంటారో అని యువరాజ్, తరుణ్, శాన్వి, హంసిని, సావిత్రి గారు, శేషగిరి, శ్రీకాంత్, జగపతి, జాహ్నవి అలాగే చూస్తున్నారు. జాహ్నవి మనసులో ఆ మహాదేవిని వేడుకుంటుంది. తల్లి, ఇన్నాళ్ళు పరీక్షించిన పరీక్షలు చాలు. నా బిడ్డకు ఇక ఈ పరీక్షలు చాలు. సంతోషంతో నా కుటుంబంలో ఒకటిగా జీవించే అవకాశాన్ని ఇవ్వు తల్లి అంటూ మనసులో అనుకుంది. ఇక జగదీష్ తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే. అందుకు కోర్టు వారు 2 లక్షలు జరిమానా విధించడం జరిగింది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకూడదని మందలిస్తూ విడుదల చేస్తున్నామని జడ్జి గారు చెప్పిన తీర్పుకు యువరాజ్, తరుణ్, శాన్వి, హంసిని పెద్దగా అరిచారు సంతోషంతో. వారి ఆనందంతో అరిచిన విషయాన్ని జగదీష్ చూసి ఆనందించాడు. హంసిని ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి ఎన్ని బాధలు పడ్డావురా, ఇక నిన్ను సంతోష పెట్టడమే నా లక్ష్యమని మనస్ఫూర్తిగా అనుకుంది హంసిని. తీర్పు విన్న తర్వాత సుబ్బలక్ష్మి సుందరం తిట్టుకుంటూ పోలీసు వాళ్ళు మందలించడంతో వాళ్ళతో పాటు బయటకు వెళ్ళిపోయారు. జగదీష్ అలా నిలబడిపోయి జగపతి, జాహ్నవిల వైపు చూస్తున్నాడు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న పసివాడు వెతుకుతూ అలా నిలబడిపోయినట్లు కనిపించాడు జాహ్నవికి. జగదీష్, జగదీష్ అంటూ పిలిచింది జాహ్నవి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. అప్పటికే యువరాజ్, తరుణ్, శాన్వి, హంసిని, సావిత్రి అందరూ జాహ్నవి వెనకకు వచ్చేశారు. ఒక రకమైన సంతోషంతో, ఒక రకమైన ఆలోచనతో చూస్తున్నారు అందరూ. జగదీష్ అమ్మ అంటూ పిలుస్తూ జాహ్నవి పాదాలకు నమస్కరించాడు. అమ్మ నాకు ఏ ఆస్తులు వద్దమ్మా, నీ ప్రేమ చాలు, నీ మాటలు చాలు, నీ నీడన ఉంటే చాలు అని ఆనందంతో బాధతో తల్లడిల్లిపోతున్నాడు. జగదీష్ని గుండెలకు హత్తుకున్నాడు జగపతిరాజు. ఈ ప్రశ్నకు సమాధానం, ఈ తప్పుకు తీర్పు జాహ్నవి అంటే మీ అమ్మ ఇచ్చింది. ఈ రోజు నుండి నువ్వు నా పెద్ద కొడుకువి. ఇది ఎవరు కాదనేది కాదు. ఆస్తుల కోసం, ధనం కోసం, సంపాదన కోసం బ్రతకలేరు జగదీష్. మేము తప్పుగా ఆలోచించి ఒకనాడు అన్నావు, కానీ ప్రేమ కోసమే బతుకుతున్నాము. మా ప్రేమ కుటుంబంలో నువ్వు కూడా ఒకడివి అంటూ కొడుకుని గుండెల్లో దాచుకుని భుజం తడుతూ చెబుతున్న జగపతి మాటలకు సంతోషంతో కన్నీరయ్యాడు జగదీష్. అందరూ పదండి ఇంటికి వెళ్దాం అంటూ ఆనందంగా చెప్పింది జాహ్నవి. రా అన్న అంటూ యువరాజ్ పట్టుకున్నాడు జగదీష్ చెయ్యి ఒకవైపు. అన్నయ్య
అంటూ నవ్వుతూ పట్టుకున్నాడు తరుణ్. ఒక చెల్లి కూడా ఉంది, పేరు మైథిలి అంటూ చెప్తున్న తరుణ్ వైపు చూసి శాన్వి వైపు చూస్తున్న జగదీష్ని చూసి, అయ్యో బావగారు, నేను మీ తమ్ముడికి కాబోయే భార్యను, అటువైపు కాదు ఇటువైపు అంటూ తరుణ్ వైపు మీద ఒక్కటిచ్చింది శాన్వి. అయ్యో ఏమిటమ్మా వాడొళ్ళు అసలే కందిపోతుంది అంటున్న జాహ్నవి మాటలకు అందరూ నవ్వేశారు. హంసినిని కూడా తీసుకొని అందరూ జాహ్నవి నిలయానికి వెళ్ళారు. అక్కడ సునీత వరలక్ష్మికి ఫోన్ చేసి ఏర్పాట్లు చేయించారు. ముందే జగదీష్ వైపు అలాగే చూస్తూ నిలబడిపోయారు వరలక్ష్మి గారు. సునీత, నివేద, ఆద్య, జగదీష్కి దిష్టి తీసి పారేసింది వరలక్ష్మి గారు. సంతోషంగా అందరూ హాల్లో కూర్చునున్నారు. జగపతిరాజు జగదీష్కి అందరినీ పరిచయం చేశాడు. పెద్దనాన్నగారు, పెద్దమ్మ, చెల్లి అంటూ సునీతను చూపించారు. ఇంకా ఇద్దరున్నారు అన్నయ్య మన అకౌంట్లో అంటూ నవ్వింది సునీత. ఆద్య, చూడండి బావగారు, ఈ అమ్మాయి చిన్న బావగారికి కావాల్సిన అమ్మాయి అంటూ నవ్వుతూ చెప్పింది శాన్వి. మరి పెద్ద బావకు అంటున్న శాన్వి వైపు చూసి, ఇదిగో సిద్ధంగా ఉంది హంసిని అంటూ నవ్వుతూ చెప్పింది. ఇల్లు కలకలలాడుతూ నవ్వులతో ఆనందంగా ఉంది. జగదీష్కి తను నిజంగా అక్కడికి వచ్చాడా అని కాసేపు అనుకుంటూ తడబడుతూ ఉన్నాడు. జాహ్నవి మొత్తానికి నువ్వు జడ్జి గారి ముందు మాట్లాడడం నాకు ఎంత విచిత్రంగా ఉందో, ఇంకా నేను నమ్మలేకపోతున్నానంటూ ఆశ్చర్యంగా నవ్వారు సావిత్రి గారు. నివేద, వేద అందరూ అలాగే వింటున్నారు. తెలియని వాళ్ళు, అమ్మ నువ్వు సామాన్యమైన దానివి కాదు, చదువుకుంటే జడ్జిని మించిపోయేదానివే తల్లి అంటూ తరుణ్ జాహ్నవి భుజం మీద వాలాడు. అమ్మ, అసలు నువ్వు ఇంత మంచి నిర్ణయం తీసుకుంటావని కలలో కూడా అనుకోలేదన్నాడు యువరాజ్ నవ్వుతూ. జగదీష్ గురించి నేను మొత్తం తెలుసుకున్నాను. హంసిని చెప్పిన విషయాలు అన్నీ తెలుసుకున్న తర్వాత అసలు తప్పు ఎవరిది అని ప్రశ్నించుకుంటే అన్నీ నాకు తెలిసాయని చెప్పింది జాహ్నవి జగదీష్ వైపు ప్రేమగా చూస్తూ. జగదీష్ ఎంతో అదృష్టవంతుడు, ఆ చూదినట్టు తండ్రి పోలికలతో పుట్టాడు, లేకుంటే నా పెద్ద బిడ్డను నేను కోల్పోయేదాన్ని అంటూ బాధగా చూస్తున్న జాహ్నవి వైపు చూసి జగదీష్, అమ్మ అంటే ఇలా ఉంటుంది కాబోలు అంటూ ప్రేమగా చూశాడు. యువరాజ్ మాట్లాడుతూ, అన్నకు నాకు పోలికలున్నాయి అంటూ నవ్వాడు. మీ తమ్ముడు మా బ్యూటీ అత్త పోలిక, టమాటా ముఖం వాడు అంటూ ఎగతాళి చేసింది శాన్వి. తరుణ్ శాన్వి నెత్తి మీద ఒక మొట్టికాయ వేశాడు. ఇదిగో శాన్వి, అందరూ వినండి, నా కొడుకులని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను అని చెప్తున్న జాహ్నవి వైపు హంసిని, ఆద్య, శాన్వి అలాగే చూశారు. శాన్వి చీటికి మాటికి కొడితే నేను ఊరుకోను, అత్తగారంటే భయం కూడా ఉండాలి కదూ అందరికీ అంటూ సీరియస్గా చెప్పింది జాహ్నవి. ఈ అత్తగారంటే భయం ఉండాలా కాదు, ప్రేమ ఉండాలంటూ నవ్వేశాడు జగపతి. ఒక భర్త భార్యకు ఒక మంచి ప్రేమతో కూడిన గౌరవమైన స్థానాన్ని ఇవ్వగలిగితే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆమెకు అత్యున్నత స్థానం ఇస్తారు అన్నది జాహ్నవి విషయంలో 100కి 100 రూపాయలు నిజంగా మారింది. శ్రీకాంత్ మాట్లాడుతూ జాహ్నవి ఆలోచించిన విధానంలో అసలు ఎవరూ ఆలోచించలేదు, చాలా చక్కటి ఆలోచన, ఇంత క్లారిటీ కలిగిన ఆలోచన రావడం అంటే జాహ్నవికి ఎంత స్వచ్ఛమైన తల్లి మనసు ఉందో అని ఇప్పుడు అర్థమవుతుంది అంటూ నవ్వారు శేషగిరి మాట్లాడుతూ. ఒకప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో పురుల మధ్య ఒక లేడి పిల్లలా భయపడిపోయేది జాహ్నవి. నేను ఏదైనా తినే వస్తువులు తెచ్చిస్తే చిన్నపిల్లల సంతోషంగా తీసుకునేది. చిన్నపిల్లే అని శేషగిరి గారు చెప్తుంటే జాహ్నవికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నాకు తండ్రి ప్రేమ కావాలి అని ఉండేది బావగారు. ఎందుకో మీరప్పుడు ఏది తీసుకొచ్చిచ్చినా నాకు తండ్రిలాగా కనిపించి ఆనందపడేదాన్ని. ఒక తండ్రి ఎలా ఉండాలో అని మా వారిని చూసి నేర్చుకున్నాను నేను. ఇప్పుడు నా పిల్లలు ఇంత ఆనందంగా మంచి మనసులతో ఎదగడం అంటే మాటలు కాదు, కష్టం సుఖం అన్నీ తెలియజేస్తూ పెంచారు. ఆయన చెప్పడం వల్ల నాకు కొన్ని తెలివితేటలు వచ్చాయి. ఇక మా పిన్ని, తన వల్ల నేను ఇలా ఉన్నాను అంటూ వరలక్ష్మి వైపు చూసింది ప్రేమగా జాహ్నవి. జాహ్నవి, నిజంగా మా వల్ల నువ్వు ఇలా ఉన్నావని నువ్వు చెప్పుకోవడమే కానీ నీ అంత స్వచ్ఛమైన మనసుతో జగదీష్ విషయంలో ఇక్కడ ఎవరు ఆలోచించలేదు. నాకు తెలిసి నేను చూసిన ప్రపంచంలో ఇలా జగదీష్ లాంటి బిడ్డకు ఇంట్లో ఒక మంచి స్థానాన్ని కల్పించిన నువ్వు భార్యగా ఎంతో గొప్పగా ఎదిగిపోయావు. అలాగే ఒక తల్లిగా చెప్పుకోలేనంత శిఖరానికి చేరావు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మా అందరికన్నా కూడా జ్ఞానంగా ఉన్నది నువ్వే జాహ్నవి అంటూ మెచ్చుకున్నారు వరలక్ష్మి గారు. ప్రేమగా ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి జాహ్నవి వరలక్ష్మి గారి గుండెల్లో చిన్న పిల్లలా ఒదిగిపోయింది. ఇప్పుడు తెలుస్తుంది తల్లి ప్రేమ లోపించిన జగదీష్ ఆ తల్లి ప్రేమ కోసం తపించాడు. ఒకప్పుడు తండ్రి ప్రేమ కోల్పోయిన జాహ్నవికి అది బాగా అర్థమయ్యింది. బిడ్డల జీవితాన్ని చక్కదిద్దేది, మార్గదర్శకులుగా నిలిచేది తల్లిదండ్రులే అన్నది నిరూపించారు జగపతి, జాహ్నవి అంటూ మాట్లాడుతున్న వరలక్ష్మి గారి వైపు చూసి అందరూ సంతోషంగా వింటూ ఉన్నారు. సంతోషంగా
వింటున్నాడు జగదీష్ కూడా. అతని మనసు ఎప్పుడు అటువంటి మంచి మాటలు కోరుకుంటుంది. మంచి మాటలు ఎక్కడా వినలేదు. తను పుట్టి పెరిగిన ప్రపంచంలో ఎంతసేపు ఒకరిని ఒకరు చంపుకోవడం, ఒకరి ఆస్తి ఒకరు దోచుకోవడం, ఎంతసేపు ఇతరులపై వారి ఆస్తిపై ఆశలు, అంతే. కానీ తమ శక్తిపై తమకు నమ్మకం ఉన్న ప్రపంచాన్ని చూడని జగదీష్కి తను అనుకున్న లోకం స్వర్గలోకం లాంటి ఇంట్లోకి వచ్చాడు అని సంతోషంగా చూస్తున్నాడు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. నేటి కాలంలో పిల్లలు ఆస్తుల కోసం ఎక్కువ బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులను నెలల వారీగా పంచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులను ఒక్కచోటే ఉంచి వారి ప్రేమను పొందుతూ వారికి ప్రేమను పంచుతూ ఉండే ఇల్లు చాలా వరకు తగ్గిపోయాయి. అలాగే బిడ్డలను బాధ్యతగా పెంచుకునే తల్లిదండ్రులు ఈ సమాజంలో తగ్గిపోయారు. స్వార్థం స్వార్థం పుట్టుక నుండి మొదలవుతుంది స్వార్థం. ఒక వస్తువు కావాలంటే బిగ్గరగా ఏడ్చి తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తూ పొందుతున్నారు చిన్నపిల్లలు. అక్కడి నుండి మొదలవుతుంది తను అనుకున్నది సొంతం చేసుకోవాలి అన్న కాంక్ష. హంసిని వైపు చూసి అందరూ మెచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచి జగదీష్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి హంసిని. ఉన్న బాధను ఉన్నట్టుగా వ్యక్తపరిచి జాహ్నవికి అర్థమయ్యేలా చెప్పింది. అంతకన్నా మంచి స్నేహితురాలు దొరకదేమో జగదీష్కి. అటువంటి స్నేహితురాలు భార్య కూడా అయితే ఇక అతని జీవితం మొత్తం పండగే అని సావిత్రి గారు చెప్పారు. అవును, తను కాని కులంలో పుట్టి కూడా శేషగిరి గారిని ప్రేమించి ఆ ప్రేమ విలువను తెలుసుకుని నిలబెట్టుకుంది. అదే కులంలో పుట్టిన తన చెల్లెలు ఆడది అన్న పాత్రను కలంకపరిచింది. అంతేకాక తల్లి అనే మహోన్నతమైన పాత్రను కూడా స్వార్థానికి వాడుకొని కలంకితగా మిగిలింది అని అనుకుంది సావిత్రి. ప్రేమతో ఉండాలి ఎవరైనా. చేసే పని పట్ల ప్రేమ, పూర్తి ప్రేమతో మసిలివారే చివరకు ఆనందాన్ని సొంతం చేసుకుంటారు. మానసిక ఆనందం లేకపోతే నటిస్తున్నా కూడా నిజమైన ఆనందం ఎంతమంది పొందుతున్నారు. అందుకే మొదటగా భార్యాభర్తలు ప్రేమగా నిలబడాలి. అంతే ప్రేమతో బిడ్డలను క్రమశిక్షణగా పెంచుకోవాలి. తద్వారా వారి జీవితాలు ఆనందమైన మార్గంలో కష్టతరమైనా కూడా ఇష్టంగా నడుస్తూ ఉంటారు. యువరాజ్, తరుణ్, శాన్వి, ఆద్య నలుగురు కారులో బయటకు వెళ్ళి వచ్చారు. జగదీష్ని లోపలకు తీసుకెళ్లారు. కొత్త బట్టలు వేసుకోమని ఇచ్చారు. ఎందుకు అంటూ నవ్వుతూ ఉన్నాడు జగదీష్. అబ్బా, నువ్వు వేసుకో అన్న, నాకు ఒక అన్న ఉంటే బాగుండు అని ఎప్పుడు అనుకునేవాడిని. నా కోరిక ఇన్నాళ్లకు ఆ దేవుడు విన్నట్టున్నాడు అని ఆనందంగా నవ్వాడు యువరాజ్. బయట టేబుల్ వేసి కేక్ అన్నీ రెడీగా పెట్టారు. నివేద, ఆద్య, హంసిని, శాన్వి, సునీత అందరూ హడావిడిగా చేస్తున్నారు. జగదీష్ని అన్నదమ్ములు ఇద్దరు తీసుకొచ్చారు బయటకు. పెద్దలందరూ అక్కడే ఉన్నారేంటి అంటున్న జగదీష్కి అప్పుడు గుర్తొచ్చింది ఈరోజు తన పుట్టినరోజు. హంసిని చెప్పినట్లు ఉంది అనుకుంటూ హంసిని వైపు ప్రేమగా చూశాడు జగదీష్. సిగ్గుపడుతూ తల వంచుకొని నవ్వింది హంసిని. ఒకరికొకరు స్నేహంగా ఉన్నారే తప్ప సిగ్గుపడుతూ తలదించుకుంది మాత్రం ఇప్పుడే. జీవితంలో ఆనందం తలుపు తెరిచినప్పుడే అన్ని భావాలు బయటకు వస్తాయి. ఇన్నాళ్ళు బ్రతికే ఒక ప్రశ్నగా మిగిలినప్పుడు మిగిలిన అందమైన అనుభూతులు ఎలా కలుగుతాయి? జగదీష్తో కేక్ కట్ చేయించారు. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాటలు పాడారు. శేషగిరికి, శ్రీకాంత్కి, జగపతికి ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో నీ కొడుకు లాంటి వాళ్ళు ఉండడం అరుదు జగపతి. ఎంత కాదనుకున్న ఆస్తి కోసం కొంచెమైనా ఇబ్బంది పెడతారు. మచ్చుకైన ఆస్తి మీద ఆలోచన లేకుండా తమ ప్రేమను పూర్తిగా జగదీష్కి పంచుతున్న యువరాజ్, తరుణ్ గ్రేట్ అన్నారు శ్రీకాంత్ గారు. ఇంతలో మైథిలి వీడియో కాల్ చేసింది. హాయ్ బ్రదర్, హ్యాపీ బర్త్డే టు యూ అంటూ చెప్పింది జగదీష్కి. జరిగిన విషయాలన్నీ కూడా ఫోన్ చేసి యువరాజ్, తరుణ్ ఇద్దరు వివరంగా చెప్పారు. చాలా సంతోషం అనిపించింది మైథిలికి. మైథిలి భర్త కూడా విష్ చేశాడు. చాలా చక్కటి కుటుంబం. జాహ్నవి అక్షింతలు కలుపుకొచ్చి దీవించండి బాబుని. ఇక నుండి ఏ చెడు నీడ వాడి మీద పడకూడదని అంటూ ఆనందంగా జగపతితో కలిసి అక్షింతలు వేసింది. జగదీష్ని దీవిస్తూ జాహ్నవి పెద్దలంతా దీవించారు. చెడు నీడ ఎలా పడుతుంది జాహ్నవి? బంగారు మనసున్న నీ నీడలోకి వచ్చిన తర్వాత అంటూ నవ్వారు సావిత్రి గారు. ఆనందంగా చాలా సంతోషంగా ఉంది జాహ్నవి నిలయం. అంత పెద్ద జాహ్నవి నిలయంలో ఒక రూమ్ ఎప్పుడు ప్రత్యేకంగా ఉండేది. అతిథులు ఉంటారు అనుకుంటే కింద ఉన్న గదుల్లోనే ఉండేవారు. ఎక్కువగా ఒక రకంగా ఆ గదిలో జాహ్నవి కూర్చుంటుండేది. ఆ రూమ్ సిట్అవుట్లో అందమైన మొక్కలు ఇష్టంగా పెంచింది జాహ్నవి. పూల తీగలు అల్లుకొని అందంగా ఉన్నాయి. అక్కడే తనకి ఇష్టమైన పుస్తకాలు తీసుకొని ఆహ్లాదంగా చదువుతూ ఇష్టమైన సంగీతాన్ని వింటూ కాసేపు తనదైన లోకంలో గడుపుతుంది జాహ్నవి. ఇప్పుడు అది గది జగదీష్కి అని చెప్పింది జాహ్నవి. ఎంతో ఆనందంగా అనిపించింది అందరికీ. ఎవరికి వారు ఆనందంగా భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. జగదీష్ తనకు ఇచ్చిన రూమ్లోకి వచ్చాడు. చిన్ని కృష్ణుడు, యశోదా కృష్ణుడు
చక్కటి పెయింటింగ్ గోడ మీద ఉంది. ఎంతో అందంగా ఉంది గది. హంసిని లోపలికొచ్చింది. జగదీష్ అంటూ, ఎంత గొప్ప కుటుంబానికి వారసుడయ్యావు, నీ గుండెల్లో నాకు స్థానం ఉంటుందా ఎప్పటిలా అంటూ కన్నీరైపోయింది హంసిని. ఈ స్థానం ఒక రకంగా నీ మంచి మనసు వల్ల వచ్చింది. నా తల్లి నాకు ఇచ్చింది. నువ్వే నా కాబోయే భార్య. ఎన్ని జన్మలెత్తినా హంసిని నాకు భార్యగా ఉండాలని కోరుకుంటాను. ఇంకెప్పుడు కంటతడి పెట్టుకోకూడదు అంటూ ఆప్యాయంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు జగదీష్. చిత్రంగా అనిపించాయి జగదీష్ మాటలు. ఎప్పుడు వారిద్దరూ ఒకే రూమ్లో కూడా ఉన్నారు. అప్పుడప్పుడు ఎప్పుడూ కూడా ఇలా ప్రేమగా కనీసం మాట్లాడి కూడా ఎరగడు. జగదీష్ ప్రేమ విలువ తెలిసాక చుట్టూ ఉన్న ప్రపంచమంతా ప్రేమగా మారిపోయింది అతనికి. ఈ గదిలో ప్రతిదీ కూడా ఆంటీ చేసినవే ఉంటాయి. జాహ్నవి ఆంటీ చదివిన పుస్తకాలు, ఈ పువ్వులు అల్లింది కూడా ఆమె. ఇక్కడ ఉన్న డోర్ కర్టన్స్ అద్భుతమైన తన తల్లి మనసులోకి ఎలా బిడ్డగా వెళ్ళాడో, తన ఇష్టరీతిగా ఏర్పరచుకున్న అందమైన బృందావనంలోకి ఒక కృష్ణుడిలా అడుగుపెట్టాడు జగదీష్. ఆ చిత్రం చూస్తుంటే జాహ్నవి ఆంటీ నువ్వు అన్నట్లు అనిపిస్తున్నారు నాకు అంటూ అందంగా చెప్పింది హంసిని. అక్కడ అందంగా పెరిగిన పువ్వుల చెట్లు, తీగలు ప్రతిదీ ఎంతో అందంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. జగదీష్కి ఇన్నాళ్లకు నేను ప్రేమించిన వాడు నేను కోరుకున్నట్లు ఉన్నాడు, నాకెంతో సంతోషంగా ఉంది అంటూ జగదీష్ని మరొకసారి కౌగిలించుకుంది హంసిని. ఇంతలో జాహ్నవి వచ్చింది. చూడు హంసిని, పెళ్ళయ్యే వరకు నువ్వు అక్కడ ఉన్న అమ్మాయిల గదిలో పడుకో అంటూ నవ్వింది జాహ్నవి. జగదీష్తో మాట్లాడాలి అనిపించి వచ్చాను అంటూ నవ్వింది సిగ్గుపడుతూ హంసిని. జగదీష్ గది నచ్చిందా నాన్న అంటూ అడిగింది జాహ్నవి. అమ్మా, నచ్చడానికి ఏముంది, నా తల్లి చెంతకు చేరాను, అంతకన్నా నాకు సంతోషం మరేదీ లేదు అంటూ జగదీష్ జాహ్నవి వైపు తల్లి ప్రేమగా పూర్తిగా దక్కినంత ఆనందంగా చూశాడు. సరే, నేను అందరికీ ముద్దలు పెడుతూ ఉంటాను, నీకోసం అన్నం కలుపుకొని తీసుకొచ్చాను అంటూ పెళ్ళైన దగ్గర నుంచి నువ్వే తినిపించుకో హంసిని అని నవ్వుతూ, కూర్చోరా, మీ నాన్నకన్నా చాలా పొడుగున్నావు, నాకు ఎలా అందుతావురా అంటూ నవ్వింది జాహ్నవి. అక్కడే ఉన్న కుర్చీలో కొడుకును కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చొని ప్రేమతో ముద్దలు తినిపిస్తూ ఉన్నది తన తల్లి ప్రేమతో జాహ్నవి. ఆ దృశ్యాన్ని చూస్తూ గోడ మీద యశోదామాత కృష్ణయ్యకు వెన్నపూస తినిపిస్తున్న దృశ్యం చూస్తూ అక్కడ ఇక్కడ దృశ్యం ఒకటే అని నవ్వుకుంది హంసిని. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.